హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇంకొక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి. ఈరోజు మనం చేయబోతూ ఉన్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా? రిలేషన్లో ఉన్నా లేకున్నా మీరే ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్గా ఫీల్ అవుతూ ఉన్నారా? సో నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోబోతూ ఉన్నారు? రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతూ ఉన్నామండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాంటి థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. సో యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీద్దాం. చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. సో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్గా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారా? ఈవెన్ రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, రిలేషన్లో ఉన్నా లేకున్నా, సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా, సో మీరు చూపించినటువంటి కేరింగ్ కానివ్వచ్చు, మీరు ఇచ్చినటువంటి హోప్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మర్చిపోలేకపోతున్నారా? సో వీటికి సంబంధించి యూనివర్స్ ఏం చెప్తుంది? సో ఏదైనా గైడెన్స్ ఇస్తుందా, బ్లెస్ చేస్తుందా, ఏం చేస్తుందా అని చెప్పేసి ఓవరాల్గా మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ అయితే చూడబోతూ ఉన్నామండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే స్టార్ట్ చేద్దాం రీడింగ్. ఓకే, సో 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఈరోజు ఎలాంటి ఆన్సర్ రాబోతుందో చూద్దాం. ఓకే, అండ్ 1 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ ఈరోజు మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది. సో రిలేషన్లో ఉన్నా లేకున్నా, సో మీరే ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్గా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారా? సో ఎలా రిలేషన్ గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు? సో మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతూ ఉంది? సో మనం అయితే చూడబోతూ ఉన్నామండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ అయితే మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది. సో రిలేషన్కి సంబంధించి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేయడం జరిగింది. సో ఎలాంటి సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ అయితే మరి ముఖ్యంగా రిలేషన్ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపించడం జరిగిందని చెప్పి సో యూనివర్స్ అయితే సో మనకి చెప్తూ ఉందంటే, మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కొన్ని సిచ్యువేషన్స్ ఎఫెక్ట్స్ చూపించడం, ఆ ఎఫెక్ట్స్ తోటి సో ఆ గ్యాప్ అనేది రావటం, సో ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో అప్ అండ్ డౌన్స్ అనేవి రిలేషన్లో రావటం, సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు కానివచ్చు, ఆలోచనలు కానివచ్చు, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అవటం. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి సో ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళడం, కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడం, ప్లాన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోవడం. సో ఇలాంటి కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే రిలేషన్కి సంబంధించి ఫేస్ చేయడం అని చెప్పింది. సో ఓవరాల్గా అయితే మనకి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మీద ఒక నమ్మకం అయితే ఉంది. సో మీ పర్సన్ రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళగలరు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. బట్ అలాంటి నమ్మకం ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా రిలేషన్లో గ్యాప్ అనేది రావటం, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం, థర్డ్ పర్సన్ వల్ల కానివచ్చు, ఇంకొక సిచ్యువేషన్స్ వల్ల కానివచ్చు, రిలేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం, గ్యాప్ అనేది రావడం, ఒక కమ్యూనికేషన్ అనేది సో మిస్ అవ్వడం, అయినా సరే రిలేషన్లోనే అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నా సరే మీ పర్సన్ మీద సో ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా
రిలేషన్‌కి సంబంధించే కాకుండా జాబ్‌కి సంబంధించి గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ, ఫ్యామిలీకి సంబంధించి గానీ, పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి గానీ, చాలా సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా ఒక జడ్జ్‌మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ప్రణాళికలైతే తయారు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ మా రిలేషన్‌కి సంబంధించి అవన్నీ గూడా కొలాప్స్ అయిపోవటం, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా కొన్ని ఇబ్బందులనేవి ఫేస్ చేయడం. సో, ఫైనాన్షియల్‌గా ఎన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నా సరే, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం. ఆ చేంజెస్ కూడా నెగెటివ్‌గా ఉండటం కొన్ని సందర్భాల్లో. ఆ నెగెటివ్‌గా ఉన్నటువంటి చేంజెస్ అనేవి రిలేషన్ మీద ఎఫెక్ట్ అనేది చూపించడం. సో, ఖచ్చితంగా గ్యాప్ అనేది రావటం. అయినా సరే మీ పర్సన్ మీద ఒక నమ్మకం అయితే ఉంది. సో, ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక హోప్ అయితే ఉంది. రిలేషన్‌కి సంబంధించి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం అయితే ఉంది రిలేషన్ మీద. సో, ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. ఈవెన్ రిలేషన్‌లో ఉన్నా, లేదంటే రిలేషన్‌లో గ్యాప్ వచ్చినా, లేదు రిలేషన్‌లో నుంచి బయటకొచ్చినా సరే, మీరు చూపించినటువంటి హోప్ ఏదైతే ఉందో, మీరిచ్చినటువంటి హోప్ కానీ, మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో, మీరిచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా గైడెన్స్ మర్చిపోలేకపోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు చూపించినటువంటి ఆ కేరింగ్ ఏదైతే ఉందో, ఆ కేరింగ్ కూడా మర్చిపోలేకపోతున్నారు. సో, ఖచ్చితంగా సో, ఎప్పటికీ కూడా మనసులో ఒక థాట్ అయితే ఉందండి. ఒక మనసులో ఒక ఆలోచన అయితే ఉంది. మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా సో, ట్రీట్ చేసేటువంటి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాటి గురించి అయితే చెప్తూ ఉందండి. రిలేషన్‌కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, రిలేషన్‌లో మరి ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రణాళికలు చేసుకున్నా సరే, అన్ని ప్రణాళికలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొలాప్స్ అవ్వడం. రిలేషన్‌కి సంబంధించి సో, ప్రణాళికలు కూడా ఫెయిల్యూర్ అవ్వటం. అదేవిధంగా కెరియర్‌కి సంబంధించి కొన్ని ప్లాన్స్ అయితే వర్కౌట్ అవ్వకపోవడం. సో, ఇవన్నీ గూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం, వర్రీ అవ్వటం, కొంత ఫియర్, భయాందోళన. సో, ఎలా ఉంటుంది? కెరియర్ ఎలా ముందుకెళ్తుంది? రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది? మళ్ళీ రీయూనియన్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి వీటికి సంబంధించి కూడా ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌నైతే సో, ఫేస్ చేసినటువంటి సందర్భాలున్నాయి అని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. మనసులో అయితే ఒక మంచి డ్రీమ్ ఉందండి. ఒక మంచి రిలేషన్‌షిప్ అనేది ఉండాలి. ఒక మంచి పార్ట్నర్‌షిప్ అనేది ఉండాలి. ఒక మంచి ప్రపోజల్ ఉండాలి. తనకు ఒక మంచి యాక్సెప్టెన్సీ ఉండాలి. సో, ఒక మంచి లైఫ్ అనేది ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్ తోటి మనం ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి. సో, ఇవన్నీ గూడా మీకు మనసులో డ్రీమ్స్‌గా ఉన్నాయి. అవన్నీ గూడా నెరవేరాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని అయితే సో, ప్రార్థిస్తూ ఉన్నారండి. యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో సో, ఏదైతే తిరిగి రీయూనియన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే ఉండబోతుంది. ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. సో, వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకోండి. కొన్ని సందర్భాల్లో ఏదైనా సరే గ్యాప్ వచ్చిన రిలేషన్‌కి సంబంధించి ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినా సరే, ఆ గ్యాప్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటానికి గానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రిలేషన్‌లో ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటానికి గానీ అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ చాలా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి. సో, ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే ఉండాలి అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో, మిస్‌కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, సో, ఒక కమ్యూనికేషన్ లేనటువంటి సిట్యుయేషన్ ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఒక మంచి రీయూనియన్ ఉంటే బావుంటుంది. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఒక మంచి మన కేరింగ్‌ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మనసులో ఒక ఆలోచన అయితే ఉంది. సో, ఖచ్చితంగా రిలేషన్‌లో సో, ఉన్నన్ని రోజులు గూడా ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది. సో, ఈ రిలేషన్ ఇలానే ముందుకెళ్ళాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు రిలేషన్ కోసం. ఆ రిలేషన్‌ని స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి. సో, మధ్యలో ఒక చిన్న గ్యాప్ రావటం. సో, ఆ గ్యాప్ అనేది కొంచెం పెద్దదవ్వటం. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి ఒక సిట్యుయేషన్‌లోకి వెళ్ళటం. సో, అయినా సరే రిలేషన్‌లో ఉన్నా, లేదు రిలేషన్‌లో లేకపోయినా, ఈవెన్ రిలేషన్‌లో నుంచి బయటకొచ్చినా సరే ఒక మంచి పర్సన్‌గా మీరు గుర్తుండిపోవటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి. అండ్ మంచిగా ఒక కేరింగ్ చూపించినటువంటి పర్సన్‌గా, ఒక హోప్ ఇచ్చినటువంటి పర్సన్‌గా మీరు మీ పర్సన్ యొక్క మనసులో గుర్తుండిపోవటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. రిలేషన్ ఇంకా మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఆ కేరింగ్‌ని మిస్ అవ్వకూడదు. ఆ హోప్‌ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో, ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది. అండ్ దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. సో, ఈలోపు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం,
ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ రావడం, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా రావటం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయటంలో కూడా అన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఎలా కెరీర్ అనేది ఎలా ఉంటుంది, రిలేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్తుంది. సో, ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో, ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అన్నీ కూడా ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎలా సక్సెస్ అవుతుందా, అవ్వదా అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా జనరల్‌గా ఉండటం అనేది జరుగుతుంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ హోప్ ఇస్తూ ఉంది కూడా. ఖచ్చితంగా ఒక యూనియన్ అనేది, ఒక రీయూనియన్ అనేది ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్‌షిప్‌లో ముందుకెళ్ళటానికి గాని, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ తోటి ముందుకెళ్ళటానికి గాని అవకాశం అయితే ఉంది. సో, మీ ప్రపోజల్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ కూడా సో, చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, ఇష్టదైవాన్ని మీరు ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి, సో, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక స్ట్రెంత్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి. సో, ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, సో, కలిసి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం కానీ, రిలేషన్‌కి సంబంధించి లేదు అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏదైనా వచ్చినా సరే రిలేషన్‌లో, ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ, సో, కలిసి ఓవర్‌కమ్ చేసుకుంటూ కూడా అడ్వైజెస్‌ని లేదంటే ఆలోచనల్ని పంచుకుంటూ, ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, మీ పర్సన్ అయితే చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. సో, చాలా కాంపిటీషన్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ చాలా కంట్రోల్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారండి. ఎక్కడైనా సరే రిలేషన్‌లో ఉన్నప్పుడు గానీ, లేదు రిలేషన్‌లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు గానీ, సో, రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది మిస్ అయినప్పుడు గానీ, ఈవెన్ ఇంకా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్‌గా ముందుకెళ్తుందా లేదా అని చెప్పేసి అలా ఆ డౌట్స్ తోటి ఉన్నప్పుడు గానీ, సో, ఎప్పుడైనా సరే చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉండండి. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి చాలా నెగెటివ్‌గా ఉండేటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మీ పర్సన్ అయితే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్లారో రిలేషన్‌లో ఉన్నప్పుడు, గ్యాప్ అనేది రాకముందు. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఒక 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 ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరుంటే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తూ ఉంటుంది. బట్ చిన్న గ్యాప్స్ అనేవి వచ్చినియి. ఆ గ్యాప్స్ అనేవి చాలా పెరిగిపోవటం అనేది జరిగింది. ఎలా వచ్చినాయని చెప్పేసి ఒకసారి సెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు. ఒక క్లియర్ జడ్జ్‌మెంట్ కోసం వెతుకుతూ ఉన్నారు. సో, ఈవెన్ వాటిని గాని క్లియర్ చేయగలిగితే మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందనేటువంటి ఒక హోప్ తోటైతే ఉన్నారు. బట్ వచ్చేటువంటి ఎలాంటి ఛాలెంజెస్‌నైనా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు గాని ఉంటే సో, ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ గాని ఉండుంటే, ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకొని ముందుకెళ్ళటంలో గాని, రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకుంటూ ముందుకెళ్ళటంలో గాని ఖచ్చితంగా మీరైతే హెల్ప్ చేసేటువంటి వాళ్ళని చెప్పేసి ఒక ఆలోచన అయితే మీ పర్సన్ మదిలో ఉంది. సో, ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఇష్టదైవాన్నయితే ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అలాంటి ఒక రిలేషన్‌షిప్ ఉండాలి. ఒక హెల్తీ రిలేషన్‌షిప్ ఉండాలి. ఆ రిలేషన్‌షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. డెసిషన్స్ తీసుకోవడంలో గాని చాలా బ్యాలెన్స్‌డ్ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నా సరే, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇంకా రిలేషన్ కొలాప్స్ అయిపోయేటువంటి సిట్యుయేషన్ ఉంది. ఇంక రిలేషన్ ఉండదు. సో, చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినియి, చాలా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినియి అని చెప్పేసి అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా సో, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. మీరిచ్చినటువంటి హోప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చూపించినటువంటి కేరింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరుంటే బావుండు అని చెప్పేసి సో, చానా క్షణాల్లో మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిట్యుయేషన్స్‌లో తన ఒపీనియన్ ఎలా చెప్పాలి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అంటే ఖచ్చితంగా ఒక ఒక మీరుంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనేటువంటిది ఒక మనసులో అయితే ఆలోచన అయితే ఉంది. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో అయినా సరే, ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్షణాల్లో అయినా సరే మీరుంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో, ఆల్రెడీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళేటప్పుడు అలాంటి ప్రొటెక్షన్ అనేది ఉండింది. బట్ ఈ గ్యాప్స్ రావడం, రిలేషన్ అనేది
స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళేటువంటి క్రమంలో మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ అనేది వేయటం. సో, రిలేషన్ ఇంకా వెళ్తుందా వెళ్ళదా అనేటువంటి ఒక అనుమానమైనటువంటి ఒక సిట్యుయేషన్‌లోకి వెళ్ళటం. సో, ఇలాంటి సందర్భాల్లో కూడా సో, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గానే ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరుంటే ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. మీరిచ్చేటువంటి హోప్ గాని, మీరు చూపించేటువంటి కేరింగ్ గాని, మీరిచ్చేటువంటి కాన్ఫిడెన్స్ గాని, సో, వీటన్నిటి గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి. సో, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో, ఖచ్చితంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఖచ్చితంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. ఇదైతే మనసులో డ్రీమ్ అయితే ఉందండి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, ఖచ్చితంగా ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్ అనేది మళ్ళీ ఫుల్‌ఫిల్ అయితే బావుంటుంది. సో, ఆ గ్యాప్ ఎలా వచ్చిందనేది మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసి వాటికి గాని రీజన్స్‌ని గాని మనం ఫైండ్ ఔట్ చేయగలిగితే సో, ఖచ్చితంగా గ్యాప్ అనేది ఎలా వచ్చింది? థర్డ్ పర్సన్ వల్ల వచ్చిందా? లేదా ఇంకొక రీజన్ వల్ల వచ్చిందా? ఇంకొక రీజన్ వల్ల వచ్చిందా? అని చెప్పేసి సో, క్లియర్‌గా మనకు తెలిసిపోతుందనేటువంటి ఆలోచనతోటి చాలా ప్రణాళికలైతే చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక రీయూనియన్ కోసం, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ప్రణాళికలైతే చాలా తెలివిగా ప్రణాళికలైతే తయారు చేస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, పాసిబుల్ అవుతుందా? అవ్వదా? సో, ఒకవేళ ఇది పాసిబుల్ అవ్వదు అనుకుంటే అలాంటి ప్రణాళికల జోలికి, అలాంటి ఆలోచనల జోలికి వెళ్ళట్లేదు. సో, ఖచ్చితంగా ఈ ప్రణాళిక అయితే చేయొచ్చు. ఇదికైతే సక్సెస్ అవుతుంది కొంతవరకు అనేటువంటి ప్రణాళికల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలైతే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రిలేషన్‌కి సంబంధించి గానీ, ఫ్యూచర్‌కి సంబంధించి గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి గానీ, వాటన్నిటికి సంబంధించి కూడా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎలా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి? ఎలా వీటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలనేటువంటి వాటి గురించి కూడా సో, ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే తగినటువంటి రికగ్నైజేషన్ అనేది లేకపోవడం, తగినటువంటి ప్రతిఫలం అనేది లేకపోవడం. సో, వాటి గురించి కూడా సో, ఆలోచిస్తూ ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక రీయూనియన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. ఇంత హోప్ ఇచ్చేటువంటి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో, ఒక 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 కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి టీమ్ వర్క్ కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి కొలాబరేషన్ కోసం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జాబ్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కెరియర్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్‌కి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతుంది. సో, ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ కూడా సో, రాబోతూ ఉంది. నిజం చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక గ్యాప్ వచ్చినటువంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పర్సన్ ఉంటే ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ అనేది ఉండేది. ఒక మంచి అడ్వైజర్స్ అనేయండి. సో, ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసుకొని వెళ్ళేటువంటి సిట్యుయేషన్ అయితే ఉండేది అని చెప్పేసి సో, ఖచ్చితంగా అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మిమ్మల్ని మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. అందుకే చెప్తాం ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా సో, ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ రిలేషన్‌లో ఉన్నా, లేదంటే రిలేషన్‌లో నుంచి బయటకొచ్చినా, గ్యాప్ ఏదన్నా వచ్చినా, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నా ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే సో, మదిలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా గుర్తుండిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కానివ్వచ్చు, లేదు మీరిచ్చినటువంటి ఐడియాస్ కానివ్వచ్చు, మీరిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల రిలేషన్‌లో గ్యాప్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా అవి మీ వల్ల రాలేదు అని చెప్పి తెలిసినా సరే, కొన్ని సందర్భాల్లో రిలేషన్ అనేది సో, బ్యాక్ స్టెప్ వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా సో, మీరొక మంచి పర్సన్‌గా గుర్తుండిపోవటం అనేది జరుగుతుంది. మీరు చేసినటువంటి మంచి గాని, మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కానీ, మీరిచ్చినటువంటి హోప్ గాని, మీరు చూపించినటువంటి కేరింగ్ గాని, ఇవన్నీ కూడా ఒక లైఫ్ లాంగ్ అలా ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా గుర్తుండిపోవటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మనం ఈ రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నామండి హార్డ్ వర్క్. సో, ఇందాక కూడా మనం చెప్పాం. ఈ రీడింగ్‌లోనే చెప్పాం హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చాలా చేస్తూ ఉన్నారండి. ఈవెన్ నిజం చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్. రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే, సో, ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు.
వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది వర్కౌట్ అవుతుంది? ఏ ప్రణాళిక వర్కౌట్ అవుతుంది? ఏ ప్రణాళిక వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి చాలా రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా సరే ఎక్కడా కూడా రెస్పాన్సిబిలిటీస్‌లోంచి ఎస్కేప్ అవ్వట్లేదు. వచ్చేటువంటి ప్రతి రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా జాబ్ పరంగా గానీ, ఈవెన్ ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే కొన్ని సందర్భాల్లో రికగ్నైజేషన్ రానటువంటి సందర్భాలున్నాయి. అయినా సరే అలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో కూడా ఎక్కడా కూడా విల్ పవర్ తగ్గట్లేదండి. ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ తగ్గట్లేదు. ఇంకా మీ పర్సన్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో, మీ పర్సన్ ఇచ్చినటువంటి హార్డ్ వర్క్ కానీ, మీ పర్సన్ ఇచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ గానీ, మీ పర్సన్ ఇచ్చినటువంటి మోటివేషన్ గానీ, వాటన్నిటిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. లైఫ్‌లో ఎలా ఉండాలి? కెరియర్‌లో ఎలా ఉండాలి? సో, అప్ అండ్ డౌన్ సహజం అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పాజిటివ్ వర్డ్స్‌ని సో, ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఒక సక్సెస్ వైపు మీరెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరేదైతే రిలేషన్ గురించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, కెరియర్ గురించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి మరీ ముఖ్యంగా మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో, ఈవెన్ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి. సో, ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మనకు చెప్తూ ఉందండి. చాలా వర్క్ చేస్తూ ఉన్నారు రిలేషన్ గురించి. సో, ఖచ్చితంగా ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్‌కి సంబంధించినటువంటి ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి తగినటువంటి రికగ్నైజేషన్ రావటానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. మీరేదైతే ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏదైతే రిలేషన్‌లో గ్యాప్స్ వస్తూ ఉన్నాయో, సో, రిలేషన్ ఇంకా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయేటువంటి సిట్యుయేషన్ వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతోంది. ఒక మంచి చేంజ్ అయితే రాబోతోంది. సో, ఖచ్చితంగా ఒక పాజిబిలిటీ ఉండేటువంటి చేంజ్ సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి చేంజ్ అయితే రాబోతోందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ చాలా అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి. ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిలేషన్‌ని సక్సెస్ చేయడంలో గానీ, రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో గానీ, సో, ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి సో, కార్యక్రమం గురించి సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది. మీరేదైతే హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారో ఏదైతే ఇష్టదైవాన్ని మీరు ప్రార్థిస్తూ ఉన్నారో, మనసులో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా మీరు లైఫ్ మీద, కెరియర్ మీద ఏదైతే నమ్మకం ఉందో, సో, ఖచ్చితంగా ఆ నమ్మకం నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుందంటే ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది. ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతోంది. ఈవెన్ మీరు ఏదైతే భయపడుతూ ఉన్నారో, ఏదైతే వర్రీ అవుతున్నారో, రిలేషన్‌కి సంబంధించి బ్యాక్ స్టెప్ వేయాల్సొస్తుందేమో సో, అని చెప్పేసి ఏదైతే భయపడుతూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. మీరు ఏదైతే వర్రీ అవుతూ ఉన్నారో, ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవుతామేమో, సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అనేది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఒక కేరింగ్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అడ్వైజెస్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి సో, సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ మంచి ఒక కొలాబరేషన్ అయితే ఉండబోతోంది. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారో, ఆ ప్రణాళికలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయం అయితే రాబోతూ ఉంది. అండ్ ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి మరీ ముఖ్యంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే సో, ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హోప్‌ని, మీరు చూపించినటువంటి కేరింగ్‌ని సో, రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మదిలో మెదులుతూ ఉన్నాయి. ఈవెన్ రిలేషన్‌లో ఉన్నా, లేదు ఏదైనా రిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి, గ్యాప్ వచ్చి రిలేషన్ అనేది కొలాప్స్ అయినా సరే, ఈవెన్ మీరు ఒక మంచి పర్సన్‌గా గుర్తుండిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి పర్సన్‌గా, ఒక మంచి విల్ పవర్ ఇచ్చినటువంటి పర్సన్‌గా మీ పర్సన్ మధ్యలో గుర్తుండిపోయేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే రిలేషన్‌కి సంబంధించి వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. సో, అలాంటి ప్రణాళికలే తయారు చేసుకుంటూ ఉన్నారు. మనసులో మీ పర్సన్‌కి మంచి డ్రీమ్ ఉంది. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి ఒక మంచి డ్రీమ్ అయితే ఉంది. సో, ఇవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉందండి. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా
ఒక ట్రస్ట్ అనేది ఏర్పడబోతూ ఉందండి. ఒక నమ్మకం అనేది రాబోతూ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ, మీ పర్సన్‌కి గానీ ఒక మంచి నమ్మకం అనేది ఏర్పడబోతూ ఉందండి. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా ఒక మంచి ప్రతిఫలం అయితే తీసుకొని రాబోతూ ఉంది మీకు. అండ్ ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలైతే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఇందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉండబోతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి. అందరి యొక్క అప్రూవల్ అనేది ఉండబోతూ ఉంది. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీకు అందరి దగ్గర నుంచి కూడా సహాయం అనేది అందబోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఫైనాన్షియల్‌గా ఏదైతే వర్రీ అవుతున్నారో, సో, ఎలా ఉండబోతుంది సిట్యుయేషన్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందని చెప్పేసి ఏదైతే వర్రీ అవుతున్నారో, అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అంతా మంచి జరగబోతుంది. మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలైతే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో, అలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లోంచి ఓవర్‌కమ్ అయి బయటికి రావటానికి, అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ రాకుండా ఉండేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. బట్ యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండేటువంటి సందర్భాలు కూడా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ అలాంటి వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ముందస్తు ప్రణాళికలనేవి అవసరం. ఈవెన్ మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో మీ పర్సన్ తోటి ఒక మంచి రిలేషన్ అనేది ఉండాలి. ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అనేది ఉండాలి అని ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మీ పర్సన్‌ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే అండ్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. వచ్చేటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ అన్ని సందర్భాల్లో అవి పాజిటివ్‌గా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోండి. వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వస్తాయి, ఎలా రావచ్చు అని చెప్పేసి ముందుగానే అంచనా వేయండి. కొంతవరకు ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. వచ్చేటువంటి చేంజెస్ నెగెటివ్‌గా ఉన్నా సరే వాటిని ఖచ్చితంగా మీరు పాజిటివ్‌గా మలుచుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. మీ యొక్క రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటానికి అవి ఎలా ఉపయోగపడతాయో ప్రణాళికలైతే తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మీ పర్సన్ అయితే తలుచుకుంటూ ఉన్నారు. మీరిచ్చినటువంటి హోప్ గాని, మీరిచ్చినటువంటి కేరింగ్ గాని, ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో మీరొక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా ఉండిపోయేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానీ, చాలా క్లారిటీగా ఉన్నారు మీ పర్సన్ అయితే రిలేషన్‌కి సంబంధించి. రియలిస్టిక్‌గా ఉన్నారు. రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో, ఆ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయాలను మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. చాలా హానెస్ట్‌గా ఉన్నారండి. వచ్చేటువంటి మరి ముఖ్యంగా తీసుకునేటువంటి ఎలాంటి డెసిషన్ అయినా సరే మీతోటి షేర్ చేసుకోవాలి. ఒక అప్రూవల్ అనేది ఉండాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా హానెస్ట్‌గా ఉన్నారండి. కెరియర్ పట్ల, జాబ్ పట్ల, రిలేషన్ పట్ల చాలా నిజాయితీగా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదైతే ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రిలేషన్ పట్ల కూడా చాలా మనస్ఫూర్తిగా ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో, ఆ మొత్తాన్ని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి. ఈవెన్ రిలేషన్‌లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల, లేదు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ వల్ల రిలేషన్ అనేది కొలాప్స్ అయినా, ఎలా ఉన్నా సరే రిలేషన్‌కి సంబంధించి మీరు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్‌గా మీ పర్సన్ మనసులో ఉండిపోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ, మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ, మీరు చూపించినటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ఇవన్నీ కూడా మీ పర్సన్ మదిలో అలా ఉండిపోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! మీరు గాని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మీ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఇలానే ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.